హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజైతే మనము ప్రెషర్ కుక్కర్లోనే సింపుల్గా చికెన్ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. వచ్చేసేయండి. మన చికెన్ మ్యారినేషన్ కోసం కావాల్సిన పదార్థాలను అయితే ముందుగా రెడీగా పెట్టేసుకోండి. నేను ఇక్కడ తీసుకున్న చికెన్ వచ్చేసి 750 గ్రామ్స్ అండి. చక్కగా శుభ్రం చేసుకొని 3-4 సార్లు మనమైతే ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకుందాము. ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మన రుచికి సరిపడా కారము, మీరు ఎంతైతే కారం తినగలుగుతారో అంత కారం వేసుకోండి. ఉప్పు కూడా మీ రుచికి తగినట్లుగా వేసేసుకోండి. తర్వాత గరం మసాలా ఒక 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుందాము. బిర్యానీ మసాలా కూడా ఒక 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ అయితే పసుపు కూడా యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు వీటన్నిటిని చికెన్కి బాగా పట్టేలాగా కలిపేసుకుందామండి. ఈ మసాలాస్ అన్నీ చికెన్కి చక్కగా పట్టాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లు అలా కలిపేసుకొని ఒక 4 పచ్చిమిర్చీలను అయితే మధ్యకి తుంపేసి వేసేసుకుందాము. ఇదే టైంలో పెరుగు కూడా యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను తీసుకున్న పెరుగు వచ్చేసి 200 గ్రాములు, గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా, ఒక నిమ్మకాయ రసము, ఇవన్నిటిని కూడా చక్కగా వేసేసుకొని మొత్తం చికెన్కి బాగా పట్టేలాగా అయితే మనం కలిపేసుకుందాము. ఈ మ్యారినేషన్ అనేది మనకైతే ఒక 1 అవర్ అయినా ఉండేటట్లు చూసుకోండి. ఎక్కువసేపు మ్యారినేషన్ అయినా కానీ ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది, ముక్కలైతే జ్యూసీగా ఉంటుంది. మీకు ఒకవేళ టైం లేదు అంటే కనీసం ఒక అర్ధగంట అయినా మ్యారినేట్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. నేనైతే 2 అవర్స్ వరకు మ్యారినేట్ చేశాను ఫ్రిడ్జ్లో పెట్టి. చూడండి, 2 అవర్స్ తర్వాతకైతే చికెన్ని తీసుకొని మరలా ఒకసారి మొత్తం కలుపుకొని అలా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే మనము బిర్యానీ ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేసేసుకుందామండి. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక పావు టీ స్పూన్ వరకు నెయ్యి, ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకోండి. మనకి ఆయిల్ వేడైన తర్వాత మనమైతే బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేనైతే ఒక 7 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 మరాఠీ మొగ్గ, ఒక స్టార్ అనైస్, మిరియాలు వచ్చేసి ఒక 7-8 వేసుకుందాము. ఇవన్నీ వేసుకున్న తర్వాత షాజీరా వచ్చేసి ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వేసుకుందామండి. ఈ స్పైసెస్ అన్నిటిని వేసుకొని మనమైతే ఒక 2 నిమిషాలు అలా వేగనిద్దాము. ఇవి వేగిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసేసుకుందాము. ఈ ఆనియన్స్ వేసిన తర్వాత ఒక 2 బిర్యానీ ఆకులు అయితే వేసేసుకోండి. 4-5 పచ్చిమిర్చిని మధ్యకి తుంపుకొని అవి కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు వీటన్నిటిని అయితే మనం ఒక 5 నిమిషాల వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మనకి ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా అలా ఉన్నప్పుడు మనం ఒక 3 టమాటాలను అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము. ఈ టొమాటోస్ అనేవి మనకి త్వరగా కుక్ అవ్వడం కోసం ఒక పావు టీ స్పూన్ అంతవరకు సాల్ట్ అయితే వేసుకోండి. చక్కగా కుక్ అవుతాయి సాఫ్ట్గా. ఈ టైంలో మనమైతే చికెన్ వేసేసుకుందాము. హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ మొత్తంనైతే యాడ్ చేసేసుకుందామండి. ఒక 5 నిమిషాల వరకు అయితే హై ఫ్లేమ్లోనే చికెన్ని కలుపుకుంటూ మంచిగా వేగనివ్వండి. తర్వాత మనమైతే మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుందాము. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా చక్కగా ఒకసారి కలిపేసుకొని ఈ టైంలో మనమైతే సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేనైతే ఒక 1 టేబుల్ స్పూన్ కల్లుప్పునైతే వేసుకుంటున్నాను. కల్లుప్పు మోస్ట్లీ యాడ్ చేయడానికే ట్రై చేయండి మెత్తటుప్పు కంటే. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా మీకు, కల్లుప్పు వాడితే మనకి ఏంటంటే ఆరోగ్యపరంగా మంచి బెనిఫిట్స్ ఉంటాయి మెత్తటుప్పుతో కంపేర్ చేస్తే. ఇలా ఉప్పు వేసుకొని కలుపుకొని మనమైతే చికెన్లో నుండి వాటర్ వచ్చేంత వరకు అయితే మగ్గనిద్దాము మూత పెట్టేసుకొని. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత అయితే మనకి చికెన్లో నుండి చక్కగా వాటర్ అనేవి పైకి వచ్చాయి. ఒకసారి కలుపుకొని ఈ టైంలో మీకేమన్నా సాల్ట్ కానీ కారం కానీ పడుతుందంటే అడ్జస్ట్ చేసేసుకోండి. నాకైతే ఇక్కడ కొంచెం కారం పడుతుంది అనిపించింది, అందుకని నేనైతే కారం యాడ్ చేసుకుంటున్నాను. మీ రుచికి సరిపడా అండి, ఇంకా మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా
మీరైతే అన్నిటిని అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ ఉప్పు కారంని ఒకసారి కలిపేసుకొని మనకి కన్సిస్టెన్సీ ఉన్నప్పుడైతే బియ్యం యాడ్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు బియ్యం నానబెట్టుకుంటే మనకి సరిపోతుంది. కుక్కర్లోనే కాబట్టి ఎక్కువసేపు బియ్యం నానాల్సిన అవసరం లేదు. నేను తీసుకున్న చికెన్ 750 గ్రామ్స్ కాబట్టి బియ్యం కూడా 750 గ్రామ్స్ తీసుకుంటున్నాను. మనము ఎంత క్వాంటిటీ చికెన్ తీసుకుంటే అంత క్వాంటిటీ బియ్యం కూడా తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మనకి. చక్కగా ఒకసారి మొత్తం బియ్యం చికెన్ అంతా కలిసేలాగా మనమైతే కలుపుకుందాము. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా జాగ్రత్తగా కలుపుకొని ఈ టైంలో మనమైతే వాటర్ యాడ్ చేసుకుందామండి. నార్మల్గా మనం రైస్ కుక్ చేసుకోవాలంటే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ పోస్తాం కదండి. ఇక్కడ మనం ఆల్రెడీ చికెన్ మగ్గించుకునేటప్పుడే వాటర్ అనేవి వచ్చాయి కాబట్టి నేను ఒక గ్లాస్ వాటర్ తగ్గించి 5 గ్లాసెస్ వాటర్ అయితే పోసుకుంటున్నాను 3 గ్లాసెస్ రైస్కి. మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడైతే చక్కగా ఒకసారి కలిపేసుకొని మనమైతే మూత పెట్టేసుకొని 2 విజిల్స్ అయితే రానిచ్చేద్దాము. ఎంతో టైం కూడా పట్టదండి, త్వరగా అయిపోతుంది. చికెన్ ఒకటి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే మనము ఒక 40 నిమిషాల్లో మనకైతే బిర్యానీ రెడీ అయిపోతుంది. 2 విజిల్స్ వచ్చిన తర్వాతకైతే మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5-10 నిమిషాలు అలా ఉంచిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తున్నాను. పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. పీసెస్ కూడా మంచిగా కుక్ అయ్యాయి. అన్నం కూడా పొడి పొడిగా వచ్చింది, మెత్తగా కాకుండా. మీకైతే ప్రెషర్ కుక్కర్లో చికెన్ బిర్యానీ నచ్చిందనే అనుకుంటున్నాను. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.